ఇందువరకు దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు నా జీవితంలో అనుకుంటున్నారు అనేక మంది. దేవుడు ఆలస్యం చేస్తలేదు, ఆయన ఇప్పుడే నిన్ను వాడుకోవాలని ఎందుకు ఆశిస్తలేదని నువ్వు అనుకుంటూ ఉంటావు. దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తాడు. నీ యొక్క గుణమును కట్టాలని చూస్తాడు. హీ వాంట్స్ టు డెవలప్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ కావాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఒంటరిగా నివసిస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు లేనప్పుడు ఆ చీకట్లో నువ్వేం చేస్తున్నావు, నీ మొబైల్ ఫోన్తో ఏం చేస్తున్నావు. నీ మొబైల్ ఫోన్ ఈరోజు నీ జీవితంలో నీ స్నేహితుడా, నువ్వు కాదంటావా, లేకపోతే నీ స్నేహితుడు అంటావా? ఆలోచించుకో. నిజమైన స్నేహితులు వద్దంటే ఈరోజు ఒంటరితనం కావాలి. పీపుల్ ఆర్ సెలెక్టింగ్ ఇండివిజువాలిటీ. ఒంటరితనం, నా జీవితం నేను జీవించాలి, నా బ్రతుకు నేను జీవించాలి, నా ఇష్టం వచ్చినట్టు జీవించాలి. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించలేవు. యేసుక్రీస్తు చూస్తూనే ఉన్నాడు. ఎదురు చూడడం అని కనిపెట్టడం అనేది దేవుని ఒక పద్ధతి అండి. బైబిల్లో ప్రారంభం నుండి అబ్రహాంని దేవుడు గర్భఫలం ఇస్తానన్నాడు. 25 సంవత్సరాలు కనిపెట్టుకుని ఉన్నాడు. దేవుడు యోసేపుని ఆయన 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 అన్నలందరూ వచ్చి ఆయన దగ్గరకు వచ్చి మొక్కుతారని ఒక దర్శనం ఇచ్చాడు. కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి ఇంచుమించు 13 సంవత్సరాలు ప్రయాణం అయ్యాడు. 13 సంవత్సరంలో నరకం అనుభవించాడు, శోధనలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు, అర్థం కాని స్థితికి వెళ్ళాడు. అన్ని కులిపినట్టు కనిపించింది. కానీ 13 సంవత్సరాల తర్వాత దేవుడు తిరిగి మరలా ఆయనకి ఏ దర్శనం ఇచ్చాడో ఆ దర్శనాన్ని నెరవేర్చాడు. యేసుక్రీస్తు కూడా 3 సంవత్సరాలు పని చేయడానికి 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. కనిపెట్టుకున్నాడు. కనిపెట్టు, దేవుని సన్నిధిలో కనిపెట్టు, దేవుని చిత్తంలో కనిపెట్టు. నీ జీవితంలో దేవుడు ఆ పై గది ఎక్కడ పెట్టాడో ఆ పై గదిలోకి వెళ్ళి నిలబడు. అక్కడికి వెళ్ళి ఒంటరిగా దేవునితో నువ్వు గడుపు, దేవుని చిత్తంలో నువ్వు గడుపు, దేవుడు ఉపయోగించుకునే పాత్రగా నువ్వు గడుపు. నీ యొక్క ఆయుధము, నీ యొక్క తలాంతు దేవుని కొరకు వాడబడాలనుకున్నప్పుడు దేవుని కొరకు నిలబడు. ఈరోజు నువ్వు యథార్థమైన ప్రశ్న వేసుకో. పశ్చాత్తాప గడియకి ఈరోజు నీ జీవితంలో ఒక యథార్థమైన పరీక్ష పెట్టుకో. దేవుడు నీ జీవితంలో నీకు రెక్కలు రూపిస్తూ ఉన్నప్పుడు, లేదు నా జీవితం నేను జీవిస్తానని నువ్వు అనుకుంటున్నావా? ఆగలేకపోతున్నావా? ఈరోజు దేవునితో ఒక మాట చెప్పు. దేవా, నా ప్రతిఫలం కాదు, నేను చేసే నిర్ణయాలు కాదు, నీవు చేసే నిర్ణయాలు నా జీవితంలోకి అనుమతివి. నీవిస్తున్న ఉద్దేశం నా జీవితంలోకి అనుమతివి.